వెల్కమ్ టు పాలపిట్టతో మనం హైడ్ అండ్ సిక్ తో ఉన్నాం. హైడ్ అండ్ సిక్ అంటే చిన్నపిల్లలు ఆడుకునే ఆట కాదు, పెద్దోళ్ళు ఆడుకునే ఆట. పెద్దోళ్ళు అనగానే వాళ్ళ అమ్మ నాన్న ఆట కాదు, ఇవే తగ్గించుకుంటే మంచిది. సినిమా గురించి అనమాట. హలో టీమ్. హాయ్. బాలే ఈ రోజు వెజ్ అంట ఇక్కడ. అయితే ఈ అమ్మాయిని ఎక్కడ తీసుకొచ్చారు, ఎంత తెల్లగా ఉంది. కమింగ్ ద పాయింట్, హైడ్ అండ్ సిక్. సో మీ డైరెక్టర్ గారిని అడుగుతా. డైరెక్టర్ గారు, మీ పేరండి? బసిరెడ్డి రానా. రానాలోనే మీ చుట్టాలా కదా? హైడ్ అండ్ సిక్ అని ఎందుకు పెట్టాలనుకున్నారు టైటిల్? చిన్నపిల్లలు ఆడే ఆటనికి సినిమాకి ఏంటి సంబంధం? కథలో అది ఉంది కాబట్టి హైడ్ అండ్ సీక్ తీసుకున్నాం. కథలో ఏముంది? వెయిట్ అంటిల్. ఓకే, అంటే మామూలుగా అయితే థ్రిల్లర్ మన తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎక్కువ రిసీవ్ చేసుకోరు. సో ఇక్కడ మీరు ఎలా నమ్మారు? మన వాళ్ళు, తెలుగు వాళ్ళు థ్రిల్లర్ ని ఎలా తీసుకుంటారు అనుకుంటున్నారు మీరు? లేదు, ఏ కథ అయినా మనం ఎంటర్టైనింగ్ గా గ్రిప్పింగ్ గా చెప్తే మన తెలుగు వాళ్ళు ఓన్ చేసుకున్నంతగా ఎవరు చేసుకోరు. సో మన ప్రజెంటేషన్ కరెక్ట్ ఉంది అంటే డెఫినెట్ గా విల్ మేక్ ఇట్ హ్యాపెన్. సో హైడ్ అండ్ సిక్ ఈ మూవీ పిల్లలు చూడొచ్చా? పిల్లలే చూడాలా? అందుకని హైడ్ అండ్ సిక్ అని పెట్టారు. మెంట్ ఫర్ చిల్డ్రన్. అంటే ఒక 8 years కిడ్స్ నుండి ఒక 40 year వరకు ఉన్న ఈ ఏజ్ గ్రూప్ ని అడ్రస్ చేస్తూ చేసిన సినిమా ఇది. సో డెఫినెట్ గా పిల్లలు కలిసి చూడాలి కాబట్టి అందరికి కనెక్టింగ్ గా ఉండాలనేసి హైడ్ అండ్ సీక్ అని పెట్టారు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ సినిమా నుంచి? మెసేజ్ అయితే వాట్సాప్ ఉంది, మెసేజ్ ఏం కాదు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. మనం నోటీస్ చేసేది లేదు, అడిక్షన్ విల్ టేక్ అస్ టు ఎనీ లెవెల్. ఇట్ కెన్ బి క్రియేటివ్ సైడ్ కైనా వెళ్ళిపోవచ్చు, లేదంటే డిస్ట్రాయర్ సైడ్ కైనా వెళ్ళిపోవచ్చు. సో ఆ క్రియేటివ్ సైడ్ వెళ్ళాలన్నా డిస్ట్రాయర్ సైడ్ వెళ్ళాలన్నా అన్న దాన్ని అడ్రస్ చేస్తున్నాం. సో హైడ్ అండ్ సిక్ సినిమాకి మీ హీరో రాలేదు? వర్షంలో తడిసింగ్స్, జెరన్ కమ్మింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యాన్, ఎంజాయ్ లైఫ్. పండగ ఇంత మంచి హాట్ అమ్మాయిని పక్కన మీరు కూర్చున్నారు చూడండి, అది మీ అదృష్టం అనుకోవాలి. అక్కడ ఉండాల్సిన హీరో లేడు. మీకు ఎలా అనిపిస్తుంది ఇద్దరు అమ్మాయిల మధ్యలో కూర్చుంటే? టెన్షన్, నిజంగా టెన్షన్. రష్ అవుతున్నారు మీరు ఒక సైడ్ నుంచి, కనిపించట్లేదు అని. వైఎంట్లీ శిల్ప ఎందుకు సెట్ అవుతుంది అనుకున్నారు మీరు పోలీస్ క్యారెక్టర్ కి? మనం ప్రతి కథలో క్యారెక్టర్ కి ఒక ఆర్క్ చూస్తాం, స్టార్ట్ నుండి ఎండ్ వరకు. బట్ వెన్ యూ సీ శిల్ప సినిమా కెరియర్ లో తను టచ్ చేసిన జానర్ ని మళ్ళీ రిపీట్ చేయలేదు. సో తను ఏ షూలో అయినా ఫిట్ అవుతుంది అనిపించింది. సో తను పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించి తను అలా పిక్ చేస్తాను. తెలుగు అమ్మాయిలు కనిపించలేదా? నచ్చలేదా? నేను ఇక్కడ ఆపర్చునిటీ ఇవన్నీ క్రియేట్ చేసాను అలా ఆలోచించలేదు. మనం చూసాం, వి ట్రైడ్, ఆడిషన్ కాల్స్ పెట్టాం, కాస్టింగ్ కాల్స్ ఇవన్నీ. బట్ ఎందుకో ఎవరికి ఏది అందాలో అదే అందుతుంది. ఫైనల్ గా డెస్టినీ డిసైన్స్ అన్నట్టు శిల్ప ఇస్ ద పర్ఫెక్ట్ యాప్ట్ ఫర్ దట్ క్యారెక్టర్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీరు తెలుగు అమ్మాయి, ఇంత ముందుకు ఏం సినిమాలు చేయలేదు కదా తెలుగులో? లేట్ స్క్రిప్ట్ చెప్పారు కదా, లేట్ గా వచ్చారు. సో పాప పేరు, వాట్స్ యువర్ నేమ్? ప్రియా. हिंदी वस्तदी? हिंदी मालूम आते? हिंदी तो आता है, मेरे को नहीं आते, इंग्लिश भी नहीं आते. मैं क्या करूं अभी? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. कि आपका कैरेक्टर कैसे है? जो हमारा कैरेक्टर गट्टी माట్లాడే అక్క. इंग्लिश आई कैन से इन इंग्लिश ना. You can say. You can understand English. I understand but I can't written. So my character is Varsha. She's like Parvati. She's a Parvati with Shiva. Who's always supporting him in every course of life and always there with him. And the role that Parvati has played in Shiva's life is very crucial and important. That Shiva is incomplete without Parvati. That role is that I'm playing, and it's in the whole thriller and intriguing drama. It's a fresh breath of air. You can breathe and have a sense of love and romance and emotion in that movie. శిల్ప గారు, తెలుగు ఇండస్ట్రీ నుంచి కాల్ రాగానే మీరు ఏమనుకున్నారు? అంటే ఈ క్యారెక్టర్ మీకు విన్నారా? నరేషన్ అప్పుడు, స్టోరీ నరేషన్ అప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అయింది. ఓకే. సో when I heard script from Basi, he had that clarity. He had that, there was a spark in his narration also. So when he was narrating over the phone,
phone lo narration చేశారు. And his narration కూడా చాలా బాగుంది. I was there in the spot, like Vaishnavi was there in the spot throughout the movie. నాకు చూసాను. So that kind of a narration also he had. So now the movie output చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ప్రెస్ మున he has his confidence to say that my movie is very good, go watch. But same confidence when he was narrating that day, he had same confidence. ఓకే. So when I saw that, I didn't go. I was like, yes, I'm going to do this. I want to do Vaishnavi. సరే, ఇంతసేపు శిల్ప గారు మాట్లాడి అలసిపోయారు కాబట్టి ఏమైనా తిందామా? ఫస్ట్ సూప్ తాగు. Yes. పాలపిట్టలో స్పెషల్ సూప్ లో పాలపిట్ట అనే రెస్టారెంట్ లో ఎల్లిపాయ షోర్బా అనే సూప్ చాలా స్పెషల్ అని నాకు డైరెక్టర్ గారు చెప్పారు. దీని గురించి డైరెక్టర్ గారిని అడుగుదాం మనం. చెప్పండి. బేసిక్ గా అదే ఇది థీమ్ వచ్చేసి తెలంగాణ కల్చర్ ని ఎక్కడైతే మిస్ అవుతున్నామో సో దాన్ని బేస్ చేసుకొని వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బ్రదర్ ఫ్రెండ్స్ రెస్టారెంట్ ఇది. రెస్టారెంట్ ఓకే. చూడడానికి కూడా చాలా బాగుంది కదా, వైబ్స్ కూడా కొంచెం పాజిటివ్ గా. ఏదైనా రెస్టారెంట్ కి వెళ్తే బేసిక్ గా వైబ్స్ బాగా ఉండాలి, అందుకే ఊరికి వెళ్ళాలనిపిస్తుంది అక్కడికి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ, మెరిడియన్ బిర్యానీ తిన్నాను ఇక్కడ. ఓకే. బిర్యానీ ఫేవరెట్? బిర్యానీ ఫేవరెట్. ఓకే. మీకు? Hyderabad dosa. దోశ. వెజ్ నువ్వు? ఎందుకు లాట్ ఆఫ్ హీరోయిన్స్ అందరూ వెజ్ వై వెజ్ ఓన్లీ? No, I'm very spiritual, so I like. బికాస్ ఆఫ్ యూ హ్యావ్ దిస్ వైట్ స్కిన్. ఇంత నువ్వు ఓన్లీ వెజ్ తింటావు కాబట్టి ఇంత తెల్లగా ఉన్నావా? మీరు వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్. నాకు తెలుసు, బసిరెడ్డి అనగానే రాయలసీమ లాంగ్వేజ్, వాళ్ళకి ముక్కలేంది ముద్ద దిగదు, నాకు తెలుసు ఆ ముచ్చట. చెప్పండి. అంతే అవును, ఖచ్చితంగా ప్రతి మీల్ లో ట్రై టు యాడ్ నాన్ వెజ్. నాన్ వెజ్. యా. సో ఇప్పటి వరకు నేను టీజర్ ట్రైలర్ చూసాను, వాటిల్లో మంచి స్టఫ్ అయితే నాకు కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చూసుకున్నారు కదా మీ సినిమా మీరు. యా, డెఫినెట్ గా ఆబ్వియస్ గా బాగుంది. అంత బాగాలేకపోతే ఇప్పుడు మేము మాట్లాడే ప్రతి మాటకు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి వాల్యూ లేకుండా పోతుంది. సో డెఫినెట్ గా ఏదైతే ప్రామిస్ ఏదైతే చేస్తున్నామో వీఆర్ మేకింగ్ దట్. సో మీరు పోలీస్ క్యారెక్టర్ లోనే మీరు మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకున్నాక మీకు ఎలా అనిపించింది ఈ సినిమా? I didn't see Shilpa. First plus is that I saw Vaishnavi there. Okay. Chala happy, no? Like, but it's, see, as an actor, whenever you see film kada, you always have this satisfaction ledu. You'd feel like I could have done better, I could have done more, I could have done nice acting, I could have given more. You always feel that. I mean, every movie I feel that. This movie also I felt the same. There was a different look. There was not a normal look. Riya, నీ క్యారెక్టర్ నీకు ఎలా అనిపించింది స్క్రీన్ పైన? आपको पसंद आया? Of course. The moment I heard about the character, that moment I felt in love with the character. And then I started seeing myself there. And then we started molding Riya into Varsha. So it's a process that happens in acting. And I feel because as an actor, if our craft is strong, it's easier to emote emotions even if you're not very known to the language. So because my craft was, I think I was trained that much from before, so language was not that much barrier for me to act in a different language that I don't know. హైడ్ అండ్ సిక్ అని ఎందుకు టైటిల్ పెట్టాలనిపించింది? అంటే నాకు ఒక డౌట్, థ్రిల్లర్ కి హైడ్ అండ్ సిక్ అనే గేమ్ కి ఏంటి సంబంధం? మనం బేసిక్ హైడ్ అండ్ సీక్ ఎప్పుడు ఆడతాం? డ్యూరింగ్ ద నైట్ టైం ఎక్కువ ఫ్యామిలీ ఉన్నప్పుడు. దానికి ఒక క్రైమ్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? అంటే ఇంత క్రిమినల్ బ్రెయిన్ తో ఆలోచించారంటే మనది కూడా క్రిమినల్ బ్రెయిన్ అయ్యి ఉండాలి. సో ఈ మధ్య డైరెక్టర్లు అందరూ హీరో పేరు ఎండ్ లో పెట్టుకుంటున్నారు. బసిరెడ్డి రానా, ఆదిత్య హసన్. అంటే ఎందుకు అంటే అసలు ఏం లేదు, హీరో. ఇది నా ఇంటర్ సెకండ్ ఇయర్ లో జరిగింది. ఓకే. when I watched the leader cinema చూసిన తర్వాత, so then I decided అరే this is the time you need to go into films అని. సో యాజ్ ఎ డైరెక్టర్ గా మీరు ఎవరిని ఇన్స్పైర్ అయ్యి డైరెక్టర్ అవ్వాలనుకున్నారు? శేఖర్ గారిది బాగా. శేఖర్ కమల గారు అంటే బాగా. ఆఫ్టర్ లీడరా? మైట్ బి. యా, ఆ సినిమా నా కెరియర్ ఆర్క్ మార్చిందంటే అదే. సో మీరు ఇండస్ట్రీకి రావడానికి, అంటే ఏ ఇండస్ట్రీ అయినా మీరు అనుకున్నారా నేను హీరోయిన్ అవ్వాలి, ఆర్ ఎల్స్ హీరోయిన్ అవ్వకపోతే ఇప్పుడు ఏం చేసేవాళ్ళు? No, I never thought that I wanted to be a heroine.
I never thought. I was a sports person. ఓకే My father wanted me to become a doctor. ఓకే I didn't get good marks. I became an engineer. At least I'm not 100% happy. At least you'll be like 50% happy. So then I got into modeling. You know, in this college you'll have this. You have all the opportunities in the world where it falls. So I tried. I thought, let me try. I won Miss Karnataka 2013. ఓకే So that is when my life changed. Who is your favorite heroine in other industry and Telugu industry? I like Sridevi, ma'am. Now, You want somebody alive? I like Alia Bhatt. Alia Bhatt. Yeah. సో యాజ్ ఏ డైరెక్టర్గా ఎండ్ ఆఫ్ ద డే నేను వీళ్ళతో సినిమా చెయ్యాలి అనుకుంటే మీరు ఏ హీరోయిన్తో సినిమా చేస్తారు? అలా ఏముండదు కానీ లెట్ ద డిస్టెన్స్ అదే అన్ని డెస్టినీ అంటే ఎట్లా అలా ఏం లేదు. ఆన్సర్ కదా. ఉంటుంది బట్ దట్ వోంట్ బి నైస్ అంత కెమెరా చెప్పడం బాగోదులే. ఓకే లెట్ మై వర్క్ స్పీక్ ఫస్ట్. హైడ్ అండ్ సిక్ చూసాక ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కదా, అంటే Yeah. డైరెక్షన్ చూసి అది బాగుంది, సో అప్పుడైనా డెఫినెట్లీ ఐ హ్యాడ్ మై ఓన్ చాయిసెస్. ఓకే ఐ విల్ గో విత్ దట్. యా ఓకే లంచ్ చేస్తూ మనం నెక్స్ట్ హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడదాం. Okay. Yeah. రెడీ? లంచ్ ప్లీజ్. యాజ్ ఎ డైరెక్టర్ గా మీరేం చెప్తారు కాస్టింగ్ కౌచ్ గురించి? దాని గురించి మాట్లాడేంత వాయిస్ నాది కాదు కానీ ఐ డోంట్ సీ దట్ మేము వర్క్ చేసే ఆ ఎన్విరాన్మెంట్ లో వీ డోంట్ ఫైండ్ దట్ ఈస్ రైట్. వెన్ ఎవర్ వీ రెస్పెక్ట్ ఉమెన్, అంటే మన ఉమెన్ ని రెస్పెక్ట్ చేస్తే వీ డోంట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ థాట్స్ టు అలా ఇబ్బంది పెట్టాల్సిన అవసరమే ఉండదు. సో మోర్ ఓవర్ ఇప్పుడున్న ఉమెన్ కూడా చాలా స్ట్రాంగ్ కాబట్టి చాలా స్ట్రాంగ్. దెర్ ఆర్ మెనీ లాస్. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రైట్ థింగ్. మీ లైఫ్ లో ఏమైనా ఏమైనా ఉందా? ఎమోషనల్ అంటే ఇండస్ట్రీకి రావడానికి నేను ఎంత కష్టపడ్డా అలాంటిది ఏమైనా? I don't have a father who is from the industry, or I don't have a person who are here who is my friend also is from the industry who gave me the push. I've come from scratch. ఓకే I've come from background. And when you're a girl, okay, the fight starts from home. You need to prove them that they are wrong, I'm right. సో మీరు దేని గురించి అయినా స్ట్రగుల్ అయ్యారా? నా స్ట్రగుల్ అంటే వర్క్ పరంగా ఎప్పుడూ లేదు, ఎందుకంటే ఐ యూస్ టు హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నవీన్ అన్న కానీ, బన్ను అన్న, ఆది, షెర్విన్, ఉదయ్, ఐజే, వీళ్ళంతా దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై వెరీ వెల్. నా స్ట్రగుల్ ఏదన్నా ఉందంటే అది ఫుడ్ గురించే ఉండేదాన్ని. Yeah. అవి ఫుడ్ పాలపిట్ట కిచెన్ లో మీకు ఫుడ్ ఎలా నచ్చింది? Firstly, na foodie, okay. But na industry lo vachi avlo we can't eat so much. But today I'm not able to resist. I think I have eaten full day lunch, breakfast, dinner ikkada ayindi. Naku for mushroom I'll come back again. Definitely. Will give parcel also. I will give parcel. Then that's it for today's. ఓకే డైరెక్టర్ గారు మీకు ఎలా అనిపించింది పాలపిట్ట కిచెన్ లో ఫుడ్? బాగుంది కాబట్టి ఐ చూజ్ అండ్ దీస్ ప్లేస్. నేను మా అన్నదే కాబట్టి ఐ విజిటెడ్ బిఫోర్. సో వాళ్ళ ట్రెడిషన్ ని వదలకుండా తెలంగాణ కల్చర్ లో ఉన్న స్పైసెస్ ని అవి మన ప్రజెంట్ తెలంగాణ చేశారు. కల్చర్ లో ఇంకొకటి ఉంటుంది, వాళ్ళు అది పెట్టలేదు. ఈరోజు పండగ కాబట్టి అది కాదు, ఇది నాన్ ఆల్కహాలిక్ సినిమా. కెన్ యూ? I like the food. It's Veg. exactly how I like pure veg, and spices are exactly how I can take. This is the perfect meal for me. But the most amazing thing is that I don't eat corns, baby corns or anything. But I tried because he just gave me, and I tried, and I was like, this is so yum. And Yeah, I so couldn't crispy. resist. It's yummy. So I took it baby again corn also. బేబీ కార్న్ పార్సల్ ఇక్కడ, మష్రూమ్ పార్సల్ అక్కడ. మీకు పార్సల్ ఇవ్వదా? గోంగూర పార్సల్ ఐ కెన్ కమ్ ఎనీ టైం. ఎనీ టైం. పాలపిట్ట కిచెన్ సో పెద్దమ్మ గుడి దగ్గర, అంటే H&M దగ్గర ఉంటది. సో అందరూ ఒకసారి విజిట్ చేయండి, ఫుడ్ టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతిదీ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పన్నీర్ నచ్చింది. అండ్ నాన్ వెజ్ తిన్నాక అప్పుడు చెప్తాను, ఎందుకంటే నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం కాబట్టి. అండ్ ఎనీవే ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఫైనల్గా ఏం తిన్నా ఎంత తిన్నా కొంచెం డెజర్ట్ అనేది అంత చాలా ఇంపార్టెంట్ కదా. మీరు డెజర్ట్ లేదా? నేను ఐస్ క్రీమ్ తింటే లావ్ అయిపోతా అని వద్దని చెప్పా. యూ కెన్ హ్యావ్ మైన్. It's yours. సో పూతరేకులు విత్ ఐస్ క్రీమ్. అండ్ ట్రై వన్స్, టేస్ట్ చేయండి ఎలా ఉందో. బెటర్ యూజ్ అండ్
you will Oh my god. Always dessert hits you differently. ఈ డెజర్ట్ అయితే కంపల్సరీ ట్రై చేయాలి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే. శిల్ప మ్యామ్ Yeah. ట్రై చేశారా ఇంత ముందు ఎక్కడైనా దిస్ వన్? Like this, sir, now waste. So memory lay that taste లేదు. So it is. సో మెల్ట్ అయిపోతుంది. It's too good. మీకు నచ్చిందా? I loved it. యూ లవ్డ్ ఇట్ I'm lost in eating నాకు right now. parcel కావాలి. Same. అండ్ యూ ఆల్సో రైట్. This is my mom. I love my తెలుగులో చెప్పు. బాగుంది. తెలుగులో బాగుంది. బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. ఏం బాగుంది? ఏం బాగుంది? అదే